బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. నమస్తే, వెల్కమ్ టు జేఎస్పీ మీడియా. మొన్న ఆగస్టు 14 రోజు కేంద్ర ప్రభుత్వము జనగణనలో భాగంగా ఏదైతే సెకండ్ ఫేజ్ ఉన్నదో దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే దాంట్లో 40 ప్రశ్నలు ఇవ్వడం జరిగినది. ఈ దేశవ్యాప్తంగా జనగణనలో భాగంగా దేశంలో ఉన్న కులాల లెక్కలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన అదర్స్ సంబంధించిన క్యాస్ట్ సంబంధించిన కులాలు కావచ్చు, దాంట్లో కాలమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వము కాలమ్స్ ఇవ్వకుండా ఓన్లీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి కాలం ఇచ్చేసి ఆబ్లిక్ ఇచ్చేసి అదర్స్ అని చెప్పేసి జనరల్గా ఇవ్వడం జరిగింది. అది ఓబీసీలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది, కులాల లెక్కింపులో జరగకుండా జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ కాలమ్స్ ఇచ్చినప్పుడు ఓబీసీ కాలం ఎందుకు ఇలా అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రధానంగా దేశవ్యాప్తంగా ఈరోజు చర్చ జరుగుతూ ఉన్నది. అయితే అది నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా బీసీ సంఘాలు కావచ్చు నిరసన తెలుపుతూ ఉన్నాయి. ఓబీసీ కులాలు ఎంతమంది ఉన్నారో అంతమంది లెక్కలు తీయాలి కంపల్సరీ. ఎప్పుడైతే 2024, 2022 బీహార్ తెలంగాణ మోడల్గా ఎట్లయితే శాస్త్రీయంగా ఒక ఆథెంటిక్గా సర్వే అయితే చేసిర్రో దాన్ని బేస్ చేసుకొని దాన్ని మోడల్గా తీసుకొని కేంద్రం కులగణన చేపట్టాలి జనగణనలో అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు చర్చ జరుగుతూ వస్తూ ఉంది. అయితే రాహుల్ గాంధీ గారు ఆగస్టు 20 తారీఖు రోజు ప్రధాని గారికి ఒక లేఖ రాయడం జరిగినది. చాలా ఇంపార్టెంట్ లేఖ ఓబీసీల గురించి. ఓబీసీ కాలము జనరల్లో ఇవ్వకుండా పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే ఎస్సీ ఎస్టీ సంబంధించి కాలమ్స్ ఏదైతే ఇచ్చారో మీరు బీసీలకు ఎందుకు కాలం లేదు, ఓబీసీలకు ఎందుకు కాలం లేదు, అదర్స్ అంటే వెనుకబడిన తర్వాత కాలం ఎందుకు లేదు, వాళ్ళ యూనిక్ కోడ్ను కూడా ఉండాలని చెప్పేసి కంపల్సరీ ఏదైతే ఉన్నదో అది పెట్టేసి శాస్త్రీయంగా కులగణన జరపాలని చెప్పేసి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. అయితే లేఖ రాసిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి ఆ లేఖలో ఏముంది, వాళ్ళు ఏం డిమాండ్లు చేశారో ఒకసారి ఈరోజు చూద్దాం. ప్రధానంగా ఈరోజు మెయిన్ పేపర్లో కూడా ఆ వార్త రావడం జరిగినది కులగణన గురించి. అంటే ఏ విధంగా చేయాలని చెప్పేసి మనం ఒకసారి చూద్దాము. కులగణనలో ఓపెన్ ఫార్మాట్ వద్దట. అంటే ఇప్పుడు ఓపెన్ ఫార్మాటు మనం చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ ఇచ్చి జనరల్ అదర్స్ అని చెప్పేసి ఇచ్చినట్టుగా ఏదైతే ఓపెన్గా ఉన్నదో అట్లా కాకుండా పర్టికులర్గా కాలం కేటాయించాలి అని చెప్పేసి మనకు అక్కడ క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. జనాభా లెక్కల ప్రకారం ప్రశ్నావళిని రద్దు చేయాలి, రాజకీయ పక్షాలు నిపుణులతో సంప్రదింపులు జరపాలి, ఆ తర్వాతే కొత్త విధానాన్ని ఖరారు చేయాలి. ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ లేఖ. ఖచ్చితమైన వివరాల కోసం డ్రాప్ డౌన్ పద్ధతి అమలు చేయాలని సూచన. తెలంగాణ బీహార్ విధానాలను అనుసరించాలని వెల్లడి. తప్పుడు డేటాతో ఓబీసీలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన. దేశంలో జనాభా లెక్కల సేకరణలో కులాల వివరాల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వము ప్రతిపాదించిన ఓపెన్ ఫార్మాట్ స్వేచ్ఛా కులం పేరును నమోదు చేసే విధానంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పద్ధతి వల్ల ఖచ్చితమైన వివరాలు నమోదు కాకపోగా కులగణన అసలు లక్ష్యమే నీరుగారిపోతుందని రాజ్యసభ లోక్సభ ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రశ్నావళిని తక్షణమే రద్దు చేయాలని, రాజకీయ పక్షాల నిపుణులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాతే కొత్త విధానాన్ని ఖరారు చేయాలని డిమాండ్ చేస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఖర్గే, రాహుల్ సంయుక్తంగా లేఖ రాశారట. తప్పుడు డేటాకు ఆస్కారం ఉందట. జనాభా లెక్కల్లో కులాల నమోదు కోసం ఇలాంటి ఖచ్చితమైన ముందస్తు జాబితా లేకుండా ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీని ద్వారా పౌరులు తమ కులం పేరును ఇష్టం వచ్చిన రీతిలో చెప్పుకునే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒకే కులానికి వేరువేరు పేర్లు, ఉపకులాలు, భిన్నమైన స్పెల్లింగ్లు వాడుకలో ఉన్నాయని ఖర్గే, రాహుల్ తమ లేఖలో ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విధానం వల్ల ఒకే కులం వేలాది వేరువేరు పేర్లతో నమోదయ్యే ప్రమాదం ఉందని వివరించారు. దానివల్ల దేశంలో కులాల సంఖ్య లక్షల్లో ఉన్నట్టుగా తప్పుడు డేటా వస్తుందని, ఫలితంగా మొత్తం కులగణన ప్రక్రియ నిరుపయోగంగా మారుతుందని తేల్చి చెప్పారు. ఇక్కడ తప్పుడు డేటాకు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం ప్రధాన డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ కాలం ఇచ్చినప్పుడు ఓబీసీ కాలంకి వచ్చేసరికి మీరు జనరల్గా
నింపుకుంటూ పోతే మీరు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే జనాభా లెక్కలకు వచ్చినప్పుడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏ క్యాస్ట్ అని అడగకుండా డైరెక్ట్ మీరు ఏ కమ్యూనిటీ అని అడగకుండా డైరెక్ట్ వాళ్ళ పేర్లు తీసుకొని నమోదు చేసుకుంటే వాళ్ళ ఇంటి పేరునే కులం పేరు కూడా చెప్పుకునే ప్రమాదం ఏర్పడుతుంది. వాళ్ళ ఒరిజినల్ కులం ఉండకుండా ఇతర ఏదైతే వేరు ప్రాంతాల్లో ఉన్న కులం పేర్లు కావచ్చు, ఇక్కడ ఉన్న కులం పేర్లు కావచ్చు డిఫరెంట్గా వస్తాయి. వాళ్ళ అసలు కులము మిస్ అయిపోతుంది. అసలైన డాటాకు పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది. ఇక్కడ అంటే ఆ కాలం లేకపోవడం వల్ల డ్రాప్ డౌన్ జాబితానే పరిష్కారం అట. ఈ గందరగోళాన్ని నివారించడానికి ఓపెన్ ఫార్మాట్ బదులుగా డ్రాప్ డౌన్ జాబితా పద్ధతిని అమలు చేయాలని ఖర్గే రాహుల్ సూచించారు. జనాభా లెక్కల సేకరణ సిబ్బంది వద్ద ముందుగానే పొందుపరిచిన కులాల జాబితా ఉంటే ఖచ్చితమైన సమాచారం నమోదు చేయడానికి వీలుంటుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీల జనగణనకు ఇప్పటికే ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల ఎస్సీబీసీ జాబితా ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డేటా ఆధారంగా ఈ డ్రాప్ డౌన్ జాబితాను సులభంగా తయారు చేయవచ్చని సూచించారు. తెలంగాణ 2024, బీహార్ 2022 రాష్ట్రాల్లో చేపట్టిన కులగణనలో ఈ డ్రాప్ డౌన్ విధానాన్ని అనుసరించాలని వెల్లడించారు. ఆయా రాష్ట్రాల కులాల జాబితాను కాపీలకు ప్రధానికి రాసిన లేఖకు జత చేశారట. సో వాళ్ళు జత ఏదైతే లేఖ సమర్పించారో ఆ లేఖకు సంబంధించి ఈ డ్రాప్ డౌన్ పద్ధతి ఏదైతే ఉన్నదో తెలంగాణ మోడల్ కావచ్చు, బీహార్ మోడల్ కావచ్చు, ఏ పద్ధతిలో అయితే డ్రాప్ డౌన్ పద్ధతిలో వాళ్ళు క్యాల్కులేట్ చేశారో కులాలను దాంట్లో ఏదైతే కాపీ ఉన్నదో ఆ కాపీని లేఖకు సబ్మిట్ చేసి అటాచ్ చేసి ప్రధానికి సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా 4 మొత్తం ఓవరాల్గా వాళ్ళు చెప్తున్న ఈ ప్రధాని లేఖకు రాసిన లేఖలో మనము చూసుకుంటే ముఖ్యంగా వాళ్ళు ఒక 4 డిమాండ్లు ప్రధానంగా పెడతాను. ఒకటి, ఇమ్మీడియట్గా ఇప్పుడు ఏదైతే గెజిట్ ఉన్నదో దాన్ని తక్షణమే రద్దు చేయాలి. ఇంకొకటి, ఓబీసీ కాలం పెట్టి ఖచ్చితంగా ఏదైతే యూనిక్ కోడ్ ఉన్నదో ఆ యూనిక్ కోడ్ కేటాయించాలి. ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేర్లు మారకుండా యథావిధిగా ఉండేటట్టు దాన్ని పొందుపరచాలని చెప్పేసి దానిలో ఒకటి యాడ్ చేశారు. ఇంకొకటి డ్రాప్ డౌన్ పద్ధతి అంటే ఇంతకుముందు ఉన్న కులాల జాబితా ఏదైతుందో రాష్ట్రాలు చేపట్టిన కులాల జాబితా డ్రాప్ డౌన్ పద్ధతిని దాన్ని నమూనాగా తీసుకొని ఏదైతే ఇప్పుడు 2024, 2022 బీహార్లో చేపట్టిన కులగణను నమూనాగా తీసుకొని డ్రాప్ డౌన్ పద్ధతిలో అది ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన సర్వే అవుతున్నదో కులాల సర్వే అవుతున్నదో దాని ప్రకారము నమూనా తీసుకొని దేశవ్యాప్తంగా పకడ్బందీగా లెక్కలు తీయాలని చెప్పేసి దాంట్లో పొందుపరచడం జరిగినది. ఇది అసలైన డేటాకు ప్రమాణం అన్నమాట. ఇలా చేపడితేనే కరెక్ట్ డేటా వస్తుంది, అది కోర్టులో నిలబడడానికి ఉంటుందన్నమాట. గణాంకాలు చెప్తున్న వాస్తవాలు ఇవే. కులగణన ఖచ్చితంగా జరగాల్సిన అవసరాన్ని పలు గణాంకాలతో సహా ఖర్గే రాహుల్ వివరించారట. అధికారిక లెక్కల ప్రకారం కేంద్ర ఓబీసీ జాబితాలో 2479 కులాలు ఉన్నాయట. రాష్ట్రాల జాబితాను కలుపుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. గతంలో మోండల్ కమిషన్ దేశంలో 3743 వర్గాలను ఓబీసీలుగా గుర్తించిందట. 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అంచనాల ప్రకారం దేశ జనాభాలో ఎస్సీలు 22%, ఎస్టీలు 9%, ఓబీసీలు 42%, ఇతరులు 27% ఉన్నారట. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం 2025 అంచనాల ప్రకారం ఎస్సీలు 20% ఉంటే ఎస్టీలు 9% ఉన్నారట, ఓబీసీలు 46% ఉన్నారట. అంటే ఇతరులు 24% వరకు ఉన్నారట. ఈ నేపథ్యంలో ఓపెన్ ఫార్మాట్ విధానాన్ని అమలు చేస్తే ఈ వాస్తవ గణాంకాలని తప్పుడు తలకడగా మారిపోయే ప్రమాదం ముప్పు ఉందని ఖర్గే రాహుల్ తమ లేఖలో ఉద్ఘాటించారు. ఈ పరిస్థితిని నివారించి కులగణన ద్వారా ఖచ్చితమైన సమాచారం రాబట్టేలా పకడ్బందీ విధానాన్ని అమలు చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మనము ఆ గణాంకాలు ఒకసారి వాస్తవాలు చూసుకుంటే ఇక్కడ ఏది 2019-21 జాతీయ కుటుంబ సర్వే అవుతున్నదో దాని ప్రకారం చూసుకుంటే ఓబీసీలేమో 42% ఉన్నారు, ఎస్సీలేమో 22% ఉన్నారు, ఎస్టీలేమో 9% ఉన్నారు. ఇట్లా ఈ ప్రకారం ఉన్నది. ఏది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేపట్టిన ప్రకారం ఈ విధంగా ఉంటే, ఇంకొకటి పీరియాడికల్ లేబర్ ఫోర్సు సర్వే ఏదైతున్నదో వాళ్ళు చేపట్టిన 2025 లెక్కల ప్రకారం చూస్తే ఇక్కడ ఎస్టీలేమో 9% అది యథావిధిగా కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ ఎస్సీలేమో 20%కి తగ్గిపోయారు. అంటే ఇక్కడ 22% ఉంటే ఇక్కడ 20% అంటే 2% తగ్గారు. ఇక్కడ ఓబీసీలు ఇక్కడ 42% ఉంటే ఇక్కడ 46%కి వచ్చారు. అంటే డిఫరెన్స్ కనిపిస్తూ ఉన్నది. ఎగ్జాక్ట్లీగా అక్కడ ఉన్న లెక్కలు మ్యాచ్ అవుతూ ఉన్నాయి వాస్తవ గణాంకాలు. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నదంటే ఓపెన్ కేటగిరీలో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అని కేటాయించకుండా ఎస్సీ ఎస్టీ బీటీ కేటాయించి ఓబీసీ కేటాయించకుండా అదర్స్ కింద వేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పేర్లు నింపుకోవడానికి ఆ ఫారంలో తీసుకోవడానికి వాళ్ళు
ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తూ ఉన్నది మనకు. సో ఆ గెజిట్ నోటిఫికేషన్లో ఆ విధంగానే ఇచ్చిన, అంటే కాలం ఇవ్వలేదు, వాళ్ళ కులం ఏంది, వాళ్ళ వాళ్ళ సబ్ పేరు ఏంది అని చెప్పేసి, ఇట్లా ఉపకులాలు ఏందని చెప్పేసి వాళ్ళకు యూనిక్ కోడ్ ఇస్తే, ఇప్పుడు మాలలు ఉంటారు, మాదిగలు ఉంటారు, ఓబీసీల పద్మశాలు ఉంటారు, యాదవులు ఉంటారు, మున్నూరు కాపులు ఉంటారు, ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకు ఒక యూనిక్ కోడ్ కేటాయించాలి. ఇప్పుడు యాదవులు అయితే 1 నెంబరు, పద్మశాలు అయితే 2 నెంబరు, గౌడ్స్ అయితే 3 నెంబరు, ఇట్లా వాళ్ళకు కోడ్ ఇస్తే ఆ కోడ్ ప్రకారము వాళ్ళు టిక్ చేసుకొని వాళ్ళు రాసుకుంటారు పేరు. అది క్లియర్ స్ట్రక్చర్గా ఉంటుంది వాళ్ళది. అప్పుడు లెక్కలన్నీ దేశవ్యాప్తంగా బయటపడతాయి. ఇక్కడ తెలంగాణలో ఎస్సీలుగా ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రంలో ఓబీసీలుగా ఉన్నారు, ఇంకా వేరే రాష్ట్రంలో మన ఓసీలుగా ఉన్నారు, అంటే బీసీలుగా ఉన్నారు, ఓసీలుగా ఉన్నారు. ఇట్లా ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాల ప్రకారం కూడా అక్కడ యూనిక్ కోడ్ కేటాయిస్తే వాళ్ళు టిక్ చేసుకున్నప్పుడు సేమ్ అలాగే డేటా వస్తుంది. అందుకే దాని డ్రాప్ డౌన్ పద్ధతి పాటించమని, నమూనా తీసుకోమని, ఆయా ఎగ్జాంపుల్గా తెలంగాణ, బీహార్ అయితే ఆల్రెడీ లెక్కలు తీసింది కాబట్టి ఈ నమూనాని తీసుకొని కేంద్ర ప్రభుత్వము లెక్కలు చేపట్టాలని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది క్లియర్గా. ఈ విధంగా చేస్తేనే అణగారిన వర్గాలు ఏవైతే వెనుకబడిన తరగతులు ఉన్నాయో ఆ లెక్కలు కరెక్ట్గా ఉంటాయని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఏదైతే ఫార్మాట్ ఉన్నదో ఆ ఫార్మాట్ని ఒక 40 ప్రశ్నలు ఇవ్వడం జరిగినది మొత్తం డీటెయిల్గా జనగణలో. ఎప్పుడో స్వాతంత్రంకు వచ్చిన తర్వాత చేసినప్పుడు నుంచి ఇప్పటి వరకు మళ్ళీ లెక్కలు తీయలే కాబట్టి ఇప్పుడు మళ్ళీ లెక్కలు తీయాలంటే దానికి సంక్షేమానికి వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కావచ్చు, వాళ్ళ ఉపాధి కోసం కావచ్చు, వాళ్ళకి కేటాయించిన బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, అవన్నీ జరగాలంటే ఈ లెక్కలు కరెక్ట్గా ఉండాలి. మొన్న మనం చూసినాం 42% రిజర్వేషన్ నిలబడాలంటే డాటానే ముఖ్యము. సుప్రీంకోర్టు ఏదైతే ఉన్నదో 50% రిజర్వేషన్లకు సంబంధించి లిమిట్ ఏదైతే పెట్టిందో మొత్తము దాన్ని నిరూపించుకోవాలంటే ఇక్కడ డాటానే ప్రధానంగా ముందర పెట్టింది. ఎంపారికల్ డాటా అక్కడ ఏదైతే ఉన్నదో ఆ డాటానే వాళ్ళు నమూనాగా తీసుకొని ఆథెంటిక్గా ఉంటేనే ఆ డాటాను నిరూపించుకోగలిగితేనే, కోర్టులో కొట్లాడగలిగితేనే వాళ్ళు నిజంగానే ఇంత జనాభా వాళ్ళు వెనుకబడి ఉన్నారు, వీళ్ళ ఉపాధి లేదు, వీళ్ళకి సంక్షేమం లేదు, వెనుకబడి ఉన్నారు, వీళ్ళకి గుర్తింపు లేదు, బడ్జెట్ లేదు, ఈ విధంగా ఎంపారికల్ డాటా కోర్టు ముందు నిరూపించగలిగితేనే వాళ్ళకు రిజర్వేషన్లు రావడం జరుగుతుంది, వాళ్ళకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన చేసి తీరాలి. దాంట్లో కాలం పెట్టాలి, ఓబీసీ కాలం పెట్టాలి, యూనిక్ కోడ్ కేటాయించాలి, వాళ్ళు డెక్కలు తీయాలి ఎంతమంది ఉన్నారో. సో అట్లా కొట్లాడుతూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా కొనసాగుతూ ఉంటే ముఖ్యంగా చాలా ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మొన్న ఆగస్టు 14th రోజు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. గెజిట్ నోటిఫికేషన్ ఒక 40 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఇక 40 క్వశ్చన్స్ ఇవే అన్నమాట. ఇట్లా ఉంటే దీనిలో 10వ కాలం ఏదైతుందో కులం అని చెప్పేసి మన కమ్యూనిటీ ఏందని చెప్పేసి వాళ్ళు లెక్కలు తీసుకుంటారు అనమాట. సో దాంట్లో 10వ కులం ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఓబీసీ కాలము ఇస్తే బాగుంటుంది. ఇక వీళ్ళు డిమాండ్స్ వీళ్ళు పెట్టిన ప్రకారము ఇక వాళ్ళ లేఖ రాసిందా లేఖ ఇదన్నమాట. పిఎంకు రాసిన లేఖ ఇది. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ఈ సేమ్ ఇట్లనే రావడం జరిగినది. ఇంకా ఓపెన్ ఫార్మాట్ వద్దు, దానివల్ల కులాల వివరాలు సరిగ్గా నమోదు కావు. ఒకే కులానికి దేశవ్యాప్తంగా వేరువేరు పేర్లు, భాషాపరమైన తేడాలు వస్తాయట. కులం పేరును ప్రజలు ఇష్టానుసారం చెబితే తప్పుడు సమాచారం వచ్చే ముప్పు ఉంటుంది. తెలంగాణ, బీహార్ విధానం అనుసరించండి. ప్రస్తుత ప్రశ్నావళిని రద్దు చేయండి. పార్టీ నిపుణులు ప్రజల్ని సంప్రదించాక కొత్త ప్రశ్నావళిని రూపొందించండి. ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ లేఖలట్లా. ఇక తాజా ప్రశ్నావళిలో వెనుకబడిన తరగతి పదమే లేకపోవడంపై అభ్యంతరం. అట్లా ఈ విధంగా వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారట. అయితే ఫస్ట్ వాళ్ళు డిమాండ్ ఏం పెట్టారంటే దీన్ని కరెక్ట్గా లెక్కలు జరగాలంటే ఒకటి ప్రస్తుతము ఇచ్చిన గెజిట్ ఏదైతే ఉన్నదో జీవోని తీసేయాలి, రద్దు చేయాలన్నమాట. 2 డ్రాప్ డౌన్ పద్ధతి. బీహారు, తెలంగాణ నమూనా. ఇదే మూడోది. ఇది ఇంకోటి సంప్రదింపులు.
సంప్రదింపులు ఎవరితోటి అఖిలపక్షంతో, అదే మేధావులు, ఇక అందరు కలిసి పార్టీలతోటి మొత్తం పార్టీ ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం దీన్ని ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో దీన్ని రద్దు చేయాలి. మొత్తం సంప్రదింపులు జరిపిన తర్వాతనే వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాతనే మేధావులతో డిస్కస్ చేసిన తర్వాతనే ఒక అంచనాకు వచ్చి వాళ్ళ డ్రాప్ డౌన్ పద్ధతిని నమూనాగా తీసుకొని పక్కడబందీగా లెక్కలు చేపట్టాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్లో పేర్కొనడం జరిగింది. ఈ విధంగా చేస్తేనే కరెక్ట్గా నిలబడుతుంది కులగణన. లేదంటే రేపు కోర్టులో మనం కొట్లాడాలన్నా కూడా, అంటే ప్రభుత్వం తరపున ప్రతిపక్షాలు కొట్లాడాలన్నా కూడా ఈ డాటా ఉంటేనే వాళ్ళు రిజర్వేషన్లు రేపు చట్టం చేయాలన్నా కూడా, రేపు ఏదన్నా సవరణ చేయాలన్నా కూడా ఈ డాటానే ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా చేస్తేనే పనికి వస్తుంది డాటా, లేదంటే పనికి రాకుండా పోతుంది. సో అట్లా జరుగుతూనే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అయితే దీని మీద బీసీ సంఘాలు కూడా కొట్లాడుతూ వస్తూ ఉన్నాయి. ఏ విధంగా వాళ్ళు అడుగుతూ ఉన్నారో డిమాండ్, ప్రధానమైన వ్యాఖ్యలు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో ఒకసారి చూద్దాం. 15 ఆగస్టు రోజు ఇవాళ మనం అందరం తెల్లారితే జెండా వందనం చేయాలి. కానీ దొంగ రాత్రి, అపరాత్రి, అర్ధరాత్రి 14వ తేదీ నాడు ఒక దొంగ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిండు. ఆ గెజిట్ నోటిఫికేషన్ హనుమంతన్న చేతిలో ఉన్నది, నా చేతిలో కూడా ఈ గెజిట్ నోటిఫికేషన్ ఉన్నది. ఇందులో వెళ్ళి గెజిట్ నోటిఫికేషన్ ఇందులో ఏం చేసిండు, 40 ప్రశ్నలు ఇచ్చిండు. ఫస్ట్ దాంట్లోనే 33 ప్రశ్నలు ఇచ్చిండు, 3 అంకెలు అడగలే ఓబీసీ అని. ఇలా 40 చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా అని మనం అడుగుతున్నాం. అంటే ఆయనకు ప్రయోజనం కలిగినప్పుడు, ఆయనకు ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు బీసీ గుర్తొస్తుంది. కానీ దేశంలో 80 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు మాత్రం ఆయన బీసీ గుర్తురాదు. అక్కడ మోసం చేసి మొదలుపెట్టు కులగణన చేస్తామని 146 కోట్ల మంది సాక్షిగా ఆయన కులగణన చేస్తామని హామీ ఇచ్చి ఇవాళ మళ్ళీ మొదటి దశ కులగణనలో ఓబీసీ కులగణన లెక్కింపు చేయలే. దాంతో ఇవాళ అక్కడ మోసం జరిగింది. ఇక రెండోసారి ఏం చేసిందంటే, మొన్ననే 15 ఆగస్టు తెల్లారితే జెండా వందనం. 15 ఆగస్టు రోజు ఇవాళ మనం అందరం తెల్లారితే జెండా వందనం చేయాలి. కానీ దొంగ రాత్రి, అపరాత్రి, అర్ధరాత్రి 14వ తేదీ నాడు ఒక దొంగ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిండు. ఆ గెజిట్ నోటిఫికేషన్ హనుమంతన్న చేతిలో ఉన్నది, నా చేతిలో కూడా ఈ గెజిట్ నోటిఫికేషన్ ఉన్నది. ఇందులో వెళ్ళి గెజిట్ నోటిఫికేషన్ ఇందులో ఏం చేసిండు, 40 ప్రశ్నలు ఇచ్చిండు. ఫస్ట్ దాంట్లోనే 33 ప్రశ్నలు ఇచ్చిండు, 3 అంకెలు అడగలే ఓబీసీ అని. ఇలా 40 ప్రశ్నలు ఇచ్చాడు. 40 ప్రశ్నలు ఏమి ఇచ్చాడు, ఇందులో 12వది నువ్వు ఎస్సీనా, నువ్వు ఎస్టీనా, నీది ఏ కులం. నేను అడుగుతున్నా, నువ్వు ఎస్సీనా అన్నప్పుడు నువ్వు బీసీనా, నీ బీసీలో ఏ కులము అని చెప్పాలి కదా. కానీ అడగలే. ఎంత టెక్నికల్ గా అంటే యూపీఏ ప్రభుత్వం కూడా హనుమంతన్నకు ఐడియా ఉంది. బీసీ అంటే బీసీనా అని అడిగిన తర్వాత బీసీలో ఏ కులం, మళ్ళీ సబ్ కేటగిరీ ఏదైతే ఉన్నదో బీసీలో ఏ కులము, ఇప్పుడు ఓబీసీ కమ్యూనిటీ అయితే ఓబీసీలో ఏ కులము, అట్లా దానికి ఒక నెంబర్ ఇస్తే, ఇప్పుడు బీసీ అయితే బీసీలో సపోజ్ గౌడ్ అయింది అనుకో, గౌడ్ అయితే 1వ నెంబర్ టిక్ చేసుకుంటారు వాళ్ళు. ఆ విధంగా స్పష్టంగా ఉంటుంది అన్నమాట డాటా. 2011లో మొదటిసారి అప్పటికప్పుడు కులం యాడ్ చేయడం మూలంగా ఆ రోజు కొంత గణన జరిగింది. గణన జరిగినప్పుడు ఏం చేశారు, అప్పుడు బీసీ జాబితా లేకపోవడం మూలంగా, బీసీ జాబితా ఇవ్వకపోవడం మూలంగా ఆ రోజు చాలా మంది, ఇవాళ కోట్ల మంది ఈ కులగణన పాల్గొన్న తర్వాత పారాలు తీసి చూస్తే ఏమొచ్చింది తెలుసా, భారతదేశంలో 40 లక్షల కులాలు వచ్చింది. మన దేశంలో 40 లక్షల కులాలు వచ్చింది. మరి 40 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే దాని పేరు మీద కూడా చెప్తా. సంచార జాతులు ఉన్నారు, వాళ్ళ కులం పేరు తెలియదు, వాళ్ళు గోత్రాలు చెప్తారు. ప్రతి ఒక్కరు ఒక కులం ఒక గోత్రం చెప్పేసి ఆ గోత్రాలను యాడ్ చేసేసి చాలా మంది ఇంటి పేరు మీద కులం పేరు చేసిరు. ఇప్పుడు నేను జాజుల శ్రీనివాస్ గౌడ్ని, జాజుల అనేది నేను ఇంటికి వచ్చిన ఎలిమినేటర్ కుసబెట్టి ఛాయ్ రాపించి నేను జాజుల శ్రీనివాస్ గౌడ్ అని చెప్తే వాడేం చేసింది తెలుసా, జాజులు అనేది నాకు కులం పేరు అని చెప్పి జాజులు అనేది రాసుకున్నాడు. ఇట్లా ఇంటి పేరు రాసుకొని గోత్రాల పేరు రాసుకొని కొంతమంది కులగణన మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఏం చేసింది తెలుసా,
గణన జరిగినప్పుడు ఏం చేశారు? అప్పుడు బీసీ జాబితా లేకపోవడం మూలంగా, బీసీ జాబితా ఇవ్వకపోవడం మూలంగా ఆ రోజు చాలా మంది, ఇవాళ కోట్ల మంది ఈ కులగణన పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత పారాలు తీసి చూస్తే ఏమొచ్చింది తెలుసా? భారతదేశంలో 40 లక్షల కులాలు వచ్చింది. మన దేశంలో 40 లక్షల కులాలు వచ్చింది. మరి 40 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే దాని పేరు మీద కూడా చెప్తా. సంచార జాతులు ఉన్నారు, వాళ్ళ కులం పేరు తెలియదు, వాళ్ళు గోత్రాలు చెప్తారు. ప్రతి ఒక్కరు ఒక కులం ఒక గోత్రం చెప్పేసి ఆ గోత్రాలను యాడ్ చేసేసి చాలా మంది ఇంటి పేరు మీద కులం పేరు చేసిరు. ఇంటి పేరు ఏదైతే ఉన్నదో అంటే మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ ఉన్న కమ్యూనిటీ వేరే రాష్ట్రంలో వేరే బీసీలలో ఉంటారు, ఓసీలలో ఉంటారు, వాళ్ళకు అక్కడ కమ్యూనిటీ కూడా వేరే ఉంటుంది అనమాట. అయితే రివర్స్గా చెప్పడం అనమాట, ఇక్కడ చెప్పడము అక్కడ చెప్పడము. వీళ్ళ ఇంటి పేరు ఏదైతున్నదో ఇప్పుడు సపోజు ఇప్పుడు చెప్పినట్టుగా జాతులు అయితే జాతుల అని చెప్పేసి అది ఇంటి పేరు అయితే కులం పేరు అని చెప్పేసి నమోదు చేసుకోకపోవడం, ఆ విధంగా మిస్టేక్ జరిగిందనమాట. సో అట్లా చాలా చోట్ల కూడా దానిలో పాల్గొనడం జరిగింది, దాంట్లో మిస్టేక్ జరిగినాయి అనమాట. అట్లా ఇప్పుడు జరగకూడదంటే ఎంపారికల్ డేటా ప్రకారము రూల్స్ ప్రకారం రావాలని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ కులంలో ఉన్నారో ఆ కులంలో ఉండేటట్టుగా వాళ్ళకి ఒక యూనిక్ కోడ్ కేటాయిస్తే దాంట్లో నెంబర్ ఫీడ్ చేసుకుంటారు కాబట్టి ఆన్లైన్లో కూడా ఫీడ్ అవుతుంది కాబట్టి దాని ఫారంలో కూడా ఫిల్అప్ చేస్తారు కాబట్టి అది కరెక్ట్ డాటా ఉంటుంది అనమాట. పాల్గొన్న తర్వాత పారాలు తీసి చూస్తే ఏమొచ్చింది తెలుసా? భారతదేశంలో నాదులు అనేది నా కులం పేరు అని చెప్పి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి, టిఫిన్ చేయడానికి, నాస్తా చేయడానికి ఒక టిఫిన్ సెంటర్ పోతాం. పోగానే ఏం చేస్తాడు? టిఫిన్ సెంటర్ ఏం చేస్తాడంటే నీకు మెనూ చేతులు పెడతాడు. అయ్యా నా దగ్గర ఇడ్లీ ఉంది, పూరి ఉంది, వడ ఉంది, ఊతప్ప ఉంది అని చెప్పి వాని దగ్గర ఏముందో అది ఒక మెనూ నీ చేతికి ఇస్తాడు. ఇచ్చేయమంటాడు, ఇళ్ళ నీకు ఏం కావాలో చెప్పు అంటాడు. అప్పుడు మనం ఏం చెప్తాం? తెలంగాణలో మనకి ఇష్టమైంది ఏంటి? పూరి. ఏమంటే నాకు పూరి కావాలని చెప్తాం, లేదా ఇడ్లీ కావాలని చెప్తాం. ఆడు మెనూ ఇవ్వండి, వాని దగ్గర లేని ఐటమ్స్, వాని దగ్గర బ్రెడ్ ఆమ్లెట్ లేదు. ఆ హోటల్ మనం పోయిన దగ్గర బ్రెడ్ ఆమ్లెట్ లేదు. నేనంటే పోయి నాకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలి అంట, ఉంటుందా? వాని మెనూలో ఏముంటుందో అది ఉంటుంది. మరి ఇవాళ కూడా ఈ మెనూలో ఏముందో, బీసీ జాబితా ఏముందో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని రకాలుగా ఉన్నాయో అవన్నీ జాబితా ఇవ్వకుండా నువ్వు కులాల పేర్లు అడిగితే దీనికి ఏమన్నా శాస్త్రీయత ఉన్నదా? దీనికి ఏమన్నా హేతుబద్ధత ఉన్నదా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నదా? బీసీ కులాల లెక్కలు ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఏమన్నా చిత్తశుద్ధి ఉందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు అనుకోవచ్చు మరి ఏం కావాలి, మరి ఎట్లా కావాలి? పోయి తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఇక్కడ ఇది తెలంగాణ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సామాజిక సర్వే చూడండి. ఇందులో ఏముంది? మీ సోషల్ కేటగిరీ ఏంటి అని అడిగింది తెలంగాణ ప్రభుత్వం. పర్ఫెక్ట్ గా చేసేసి మీ ఫస్ట్ ఏమని అడిగింది? మీ సోషల్ కేటగిరీ ఏంటి అంటే మీ సోషల్ కేటగిరీ బీసీనా, మీ సోషల్ కేటగిరీ ఎస్సీనా, మీ సోషల్ కేటగిరీ ఎస్టీనా అని అడిగింది. అప్పుడు మళ్ళీ ఏమడిగింది? మీ క్యాస్ట్ ఏంటి అని అడిగింది తెలంగాణ ప్రభుత్వం. అడిగింది మీ క్యాస్ట్ ఏందని. ఇప్పుడు నేను సోషల్ ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా అడిగిన తర్వాత మీ క్యాస్ట్ ఉన్నాడు. ఇప్పుడు గౌడ్ అయితే గౌడ్, పద్మశాలి అయితే పద్మశాలి, యాదవ్స్ అయితే యాదవ్స్, ఇంకా ఇతరత్ర ఏదైతే ఉన్నదో వాళ్ళ పేరు చెప్పాలన్నమాట. చెప్పిన తర్వాత వాళ్ళు నమోదు చేసుకుంటారు అన్నమాట. కేటగిరీ మన ఇంటికి వస్తాడు, నేను సోషల్ కేటగిరీ నా ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్తా వెంటనే నేను బీసీని అని చెప్తా. తర్వాత నీ క్యాస్ట్ అని అడుగుతాడు, నేను గౌడ్ని అని చెప్తా. అప్పుడు ఈ సోషల్ కేటగిరీ బీసీ అని వచ్చింది, క్యాస్ట్ వచ్చింది. దాంట్లో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? ఒక్కొక్క కులానికి ఒక యూనిక్ కోడ్ ఇచ్చింది, ఒక నెంబర్ ఇచ్చింది. ఏమని? 300 కాపులు 1, గొల్ల కుర్మలు 2, గొల్లోళ్ళు 2, గౌండోళ్ళు 3, విశ్వబ్రాహ్మణులు 4, ముదిరాలు 5. ఇట్లా మన కులాలు ఎన్ని ఉన్నాయో నెంబర్లు ఇచ్చింది. నెంబర్లు ఏమైనా మన ఇంటికి వచ్చే ఎనిమిది నేను గౌడ్ అని చెప్పగానే ఓహో గౌడ అని చెప్పి ఇది మొత్తం ఆన్లైనే, ఆఫ్లైన్ కాదు, కాగితాల మీద రాసేది కాదు. ఆన్లైన్ లో కంప్యూటర్లో ఏం చేస్తాడంటే గౌడు ఈయన ఇలిచోడు 5 అని చెప్పి 5 వేస్తాడు, 5వ నెంబర్ వేస్తాడు. అట్లా మొత్తం కులగనది ఎంగనే మొత్తం రాష్ట్రం అంతా అయిపోగానే కంప్యూటర్ లో ఒక
బటన్ నొక్కుతాడు. బటన్ ఏం నొక్కుతాడు? 5 అని నొక్కుతాడు. 5 ఎంతమంది ఉన్నారు అంటే 5వ నెంబర్ ఎవడు? గౌడు. కాబట్టి రాష్ట్రంలో గౌడులు ఎంతమంది ఉన్నారు అంటే 25 లక్షల మంది అని ఆ డాటా తెలుస్తుంది. 300 కాపులు 6వ నెంబర్ డాటా నొక్కగానే 300 కాపులు 28 లక్షల మంది అని తెలుస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ముజరాజులు ఎంతమంది అలా 7వ నెంబర్ నొక్కగానే 30 లక్షల మంది తెలుస్తుంది. అంటే ఇక్కడ సోషల్ కేటగిరీ, సబ్ క్యాస్ట్, యూనిక్ కోడ్ ఈ 3 ఉంటేనే కులగణన. ఈ 3 ఉంటేనే కులగణన కరెక్ట్ లెక్కలు వస్తాయి. ఈ 3 లేకపోతే ఈ కులగణనని ఇది చెప్తే ఇది ఎందుకు పనికిరానటువంటి పూజకు పనికిరానటువంటి పువ్వు. ఇది బీసీలకు అవసరం లేదు. దీన్ని చించేసి ఈ ఇందిరా పార్క్ దగ్గర దీన్ని దించేస్తున్నా. ఈ గెజిట్ నోటిఫికేషన్ ను నన్ను జైల్లో పెట్టుకోండి. ఈ గెజిట్ నోటిఫికేషన్ బీసీల బతుకు మారదు. దీంతో మనకి ఎలాంటి ప్రయోజనం లేదు. దీని ఇట్లా వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా సేము దీన్ని నమూనాగా తీసుకొని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ సోషల్ కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా ఫస్ట్ ఒకటి, తర్వాత మీ క్యాస్ట్, ఇట్లా వాళ్ళు ఏదైతే తీసుకుంటారో అది వాళ్ళు నమోదు చేసుకుంటారు. వాళ్ళకు యూనిక్ కోడ్. ఇప్పుడు గౌడ్ అయితే 1 నెంబరు, ముద్రా అయితే 2వ నెంబరు, పద్మశాలి అయితే 3వ నెంబరు, యాదవ్స్ అయితే 4వ నెంబరు, ఇట్లా 4, 300 కాపు అయితే 5వ నెంబరు. ఇట్లా ఒక నెంబర్ కొడితే సిస్టంలో ఎంటర్ కొడితే 1 కొడితే వాళ్ళ కులాల డాటా ఎంత వస్తుంది, లిస్ట్ వస్తుంది, రాష్ట్రాల వారీగా వస్తుంది, అటు కేంద్రం వైజ్గా నేషనల్ వైడ్గా కూడా వస్తుంది. మొత్తం లెక్క ఒకటిసారి వచ్చేస్తుంది యూనిక్ కోడ్ కొడితే. ఆ యూనిక్ కోడ్ కేటాయిస్తే దానికి శాస్త్రీయంగా ఉంటుంది అనమాట. వాళ్ళ సోషల్ కేటగిరీ ఈజీగా అర్థమైపోతుంది. వాళ్ళు ఎస్టీనా, బీసీనా అని ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఆ విధంగా చేపడితేనే లెక్కలు కరెక్ట్గా ఉంటాయి. అయితే ఇక్కడ మనము దేశవ్యాప్తంగా ఇంతకుముందు గణాంకాలు అంతే వీళ్ళు డైరెక్ట్గా ఇంతకుముందు లెక్కలు పట్టించుకోకుండా ఇప్పుడు లెక్కలు జనరల్ కేటగిరీ కిందకి వేసి అయితే వీళ్ళు లెక్కలు తీస్తూ ఉన్నారో, అంతకుముందు మండల్ కమిషను సిఫారసు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి 3743 ఓబీసీ వర్గాలను గుర్తించింది మొత్తం మండల్ కమిషన్ అప్పుడు. దాని తర్వాత దాంట్లో ఓబీసీలు 42%, ఎస్సీలు 22%, ఎస్టీలు 9%. ఇది అంతకుముందు ఓల్డ్ది. ఇది అంటే వాళ్ళు గుర్తించి మొత్తం దేశవ్యాప్తంగా ఇంతమంది ఉన్నారని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. 3743 కులాలు. ఇక ఇది కుటుంబ ఆరోగ్య సర్వే చేసిన తర్వాత అదేవిధంగా పీరియాడిక్ లేబర్ ఫోర్సు సర్వే ఒకటి 2025 అంచనాల ప్రకారం చేసింది. పీరియాడిక్ లేబరు చేసిన సర్వే. దీంట్లో కూడా ఓబీసీలు 46% ఉన్నారు, ఎస్టీలు యథావిధంగా సేమ్ ఉన్నారు అట్లనే. ఇక్కడ ఎస్సీలు 20% ఉన్నారు. ఇక్కడనేమో 22 ఉన్నది, ఇక్కడ 20 ఉన్నది. అంటే ఎగ్జాక్ట్గా దగ్గరలో ఉన్నది. లెక్కలు కూడా సరిపోతూ ఉన్నాయి. ఇక్కడ 46 ఉన్నది, ఇక్కడ 42 ఉన్నది, దగ్గర ఉన్నది. ఇది కూడా సరిపోతూ ఉన్నది. ఇక్కడ 9 ఉన్నది, ఇక్కడ ఎగ్జాక్ట్గా 9 ఉన్నది. ఇదేమో లేబర్ సర్వే చేసింది, లేబరు పీరియాడికల్ సర్వే చేసింది. ఇదేమో కుటుంబ ఆరోగ్య సర్వే చేసిన సర్వే. ఇది ఓల్డ్ది మండల్ సంబంధించి మండల్ కమిషన్ సిఫారసు చేసిన మొత్తం దేశవ్యాప్తంగా గుర్తించినాయి అన్నమాట. అంటే ఆల్మోస్ట్ దగ్గర మీకు సేమే వస్తుంది. అయితే దీన్ని గణాంకాలు వాస్తవంగా ఉన్నాయి. ఈ గణాంకాలు తారుమారు కావద్దంటే, గందరగోళం కావద్దంటే దీన్ని యూనిక్ కోడ్ కేటాయిస్తేనే కరెక్ట్గా లెక్కలు వస్తాయని చెప్పేసి ప్రధాని గారికి లేఖ జరిగింది. ఇది వాళ్ళ డిమాండ్ అన్నమాట. సో ఆ విధంగా లెక్కలు తీస్తేనే కరెక్ట్గా ఓబీసీలకు న్యాయం జరుగుతుంది, లేదంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా నష్టపోవడం జరుగుతుంది అన్నమాట. ఇది ఇవాళ కులగణన గురించి స్టోరీ అన్నమాట. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.